పెద్ద మూవీకి సంబంధించిన నార్త్ అమెరికాలో బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేశారు. అండ్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే $100K అయితే క్రాస్ అయితే చేసేసింది. ఇది సెన్సేషనల్ అని చెప్పొచ్చు. మన టాలీవుడ్ ఆడియన్స్ ఎంత ఎదురు చూస్తున్నారు ఒక బిగ్ స్టార్ మూవీ అని చెప్పి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒక స్టార్ హీరో కూడా ఈ ఇయర్ లో ఒక బిగ్ మూవీ కూడా సమ్మర్ లో రిలీజ్ అయితే కాలేదు. జనాలందరూ ఒక తెలుగు సినిమా ఆడియన్స్ అందరు కరువులో ఉన్నారని చెప్పాలి. ఎప్పుడు ఒక మంచి సినిమా వస్తుందా, ఎప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందా, ఎంటర్నెల్లి థియేటర్ లో చూడాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ అటు నార్త్ అమెరికా గానీ లేకపోతే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా ఏరియాలో కూడా థియేటర్లు కూడా మూసేస్తున్నారు. సరైన మూవీ లేదు, రీ రిలీజ్ చేసేసుకుంటున్నారు. ఆ రీ రిలీజ్ కి వచ్చే కలెక్షన్స్ రెగ్యులర్ గా రిలీజ్ అయ్యే మూవీస్ కి రావట్లేవు. కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. కొత్తగా వచ్చే మూవీస్ జనాల్ని ఆకట్టుకుంటలేవు. ఓకే, వాళ్ళకి ఆకర్షించట్లేవు, బాగానే ఉంది. బట్ ఈ టికెట్ రేట్లు ఏవైతే ఉంటాయో ఒక్క మూవీకి 300 పెడతారు. నార్మల్ ఆడియన్స్ మూవీకి వెళ్ళి ఒక చిన్న సినిమాని 300 టికెట్ రేట్ పెట్టి చూడాలంటే మల్టీప్లెక్స్ లో కుదరని పని, అసలు వెళ్ళని కూడా వెళ్ళరు. అదే జరుగుతుంది. రీ రిలీజ్ మూవీస్ కి ఆ మూవీ ఉన్న అయిపో అంటే ఆ మూవీకి ఉన్న ఆల్రెడీ దాని వాల్యూ ఏంటో తెలుసు కాబట్టి వెళ్ళి చూస్తున్నారు. సో ఇప్పుడు పెద్ద మూవీకి అమెరికాలో నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. అండ్ ఓపెన్ చేసిన 5 hours లోనే దాదాపు $100K అనేవి క్రాస్ అయ్యాయి. దీంట్లో 2 షోలు ఫ్యాన్ షోలు మాత్రమే ఉన్నాయి, హౌస్ఫుల్ అయిపోయాయి, సోల్డ్ అవుట్. అంటే అక్కడ ఉన్న ఫ్యాన్సే ఆ మూవీ షోలన్నీ కొనేస్తారని అర్థం. సో మరి ఇది ఇనిషియల్ గా హైప్ క్రియేట్ చేయడానికి పెద్ద మూవీ టీం వాడుతున్న స్టాటిస్టిక్స్ అని చెప్పాలి. బట్ చూద్దాం ఎన్ని డాలర్స్ కొడతారో ఫైనల్ గా అనేది. మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారు పెద్ద గురించి కింద కామెంట్ అయితే చేయండి.